ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా. ఒక్కసారి నవ్వుతా ఉంటే నాకు కొంచెం చెప్పాలని ఆశ కలుగుతుంది. నేను చెప్పాలి. హల్లెలూయా. ఇంకా మన దగ్గర చక్కగా నవ్వుతారు. వెనక నుండి చూస్తే మంచిగా పళ్ళు మంచిగా కనబడతా ఉంటాయి. ఆ నవ్వు అందరూ నవ్వాలి. పైసలు ఇప్పుడు అమ్మగారు నవ్వుతా ఉన్నారు. నాకేమనిపిస్తుంది, వింటుంది అని నాకు అర్థమవుతుంది. లేదు మరి ఎందుకు వచ్చి ఎందుకంటే పడుకోవచ్చుగా. అంతేనమ్మా. హల్లెలూయా. అంతేనమ్మా. అంతేనండి అమ్మా. కాబట్టి కొద్ది నిమిషాలైనా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాము. కాబట్టి అందరూ కూడా నిద్రపోకుండా వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఓకేనా? అందరికి సమ్మతమేనా? సంబంధాలు అడిగేటప్పుడు అంటారుగా, సమ్మతమేనా ఏమంటారు? పౌలు గారు అంతేనంటారా? ఏమంటారు? అమ్మాయి వాళ్ళు సమ్మతమేనా, అబ్బాయి వాళ్ళు సమ్మతమేనా అన్నట్టు ఇప్పుడు అంటున్నాం. మీకు సమ్మతమేనా? మీరు సమ్మతం అంటే నవ్వాలి. నేను చెప్పాలంటే మీరు నవ్వాలి. ప్రైజ్లో హల్లెలూయా. స్మైల్ ఇవ్వాలి, స్మైల్ ఫేస్. కాబట్టి ప్రేమలరా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విని మనము అనంతరము క్లోజ్ చేసేసుకున్నాం. రైట్. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి అయ్యా. బలపరిచి సూటిగాను తేటగాను స్పష్టముగాను మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ఒకసారి ఈ వైపు చూస్తారా? ఈ వైపు చూసారా? చూసారుగా? ప్రేమ వలన దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి వారు అందరం కూడా ఏదో ఒక పనిలో ఉండాలి. దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి నీవు నేను ఏదైనా ఒక పనిలో వాడబడాలి. వాడకపోతే నువ్వు సహాయం చేయలేనట్టని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ నేను ఎందుకు చూపించినాను? నేనే కొట్టాలా, నేనే పాడాలా? అక్కడ పిల్లలు లేరు కదా. అటువంటిది యవ్వనస్తులని మనం ఏం చేయాలంటే ప్రోత్సహించి, లేకపోతే మన తమ్మునే కావచ్చు, నీ కొడుకునే కావచ్చు, ఏం చేయాలంటే రే నువ్వు కొట్టుకోరా, నువ్వు నేర్చుకో, ఒక 5 రోజులు ఒక 10 రోజులు నువ్వు నేర్చుకో. దేవుని యొక్క పనిలో ఇది ఒక భాగము. హల్లెలూయా. అంతేనంటారా కాదంటారా? వచ్చి లాజరు ఉన్నాడు. ఇప్పుడు లాజరు ఏం చేయాలి? వచ్చి వెళ్ళిపోవడం కాదు, నేర్చుకోవాలి. కాంగు కొట్టడమా, ఉడవడమా, తుడవడమా, ఏదో ఒక పని ఖచ్చితంగా మనలో. ఇప్పుడు నా పని ఏంటి? బోధించాలి. నా పని నేను చేయాలి. నేను కూడా నేను లేకపోతే ఏమనుకుంటారు? ఏమని అంటూ ఉంటారు? ఎటువైపు ఈ భాషలో చర్చికి టైం అవుతుంది ఇంకా రాలేడేది అంటారా? విన్నారా? అదేవిధంగా దేవుని యొక్క సంఘములో సహాయము చేసేవారు, సహకరించేవారు ఖచ్చితంగా ఉండాలి. అది నువ్వు, అది మీరు, ఈ ప్రతి ఒక్కరు, అమ్మ వాళ్ళ సైతము, పెద్దవాళ్ళ ఊడవడానికి సైతం. చూడండి, అయ్యగారు లేవని ఒకసారి ఊడ్చేవాళ్ళు లేవనెత్తానంటే అటు ఇటు ముఖం చూస్తాం, కానీ నేను ఊడుస్తానన్నట్టు మనం చేయలేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో వచ్చినాము. ఇది మన ఇల్లు కాదు. మన ఇల్లు అనుకోండి, అరే కొడుక అది తీసుకురామంటే తీసుకొస్తారు. ఇక్కడ ఆ విధంగా కాదు. మనమే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే పోవాలి.
మనమే ఊడవాలి, మనమే తూడాలి, మనమే కాంగు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఫీబే అని ఒక మంచి భక్తిపరురాలు. చూద్దాం ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. ఆమె అనేకులను చదవండి. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. ఏంటండి? ఎవరిమే అనగానే వచ్చేదేంది? హల్లెలూయా. వెరీ గుడ్ నాన్న, కూర్చో, చక్కగా కూర్చో, నో ప్రాబ్లం. వెరీ గుడ్. ఏంటంట? మళ్ళొకసారి చదవండి. కింద భాగం ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉంది. అమ్మా ఇటు నా వైపు చూడండి. చక్కగా కరెంట్ పోయింది, చక్కగా ఇప్పుడు వినబడుతుంది. ఫీబే గురించి భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే గనక సిఫారసు చేస్తున్నాడు. అంటే ఆమె గురించి చెబుతా ఉన్నాడు. అమ్మా ఈమె మంచిది, ఈమె ప్రార్థన పరురాలు, ఈమె పనిచేసే ఒక మంచి ప్రార్థన పరురాలు, పనిచేసే సహకరించేటటువంటి ఈ యొక్క స్త్రీ ఫీబే అని చెబుతా ఉన్నాడు. చెబుతూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే గనక ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉంది. చెప్పండి ఇప్పుడు. నాకును అంటే పౌలు గారికి అనేకులకు సహాయకురాలుగా ఉంది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలముగా నువ్వు ఏ విధంగా ఉండాలంటే తెలుసంటారా? నువ్వు సహాయకురాలిగా ఉండాలి. ఆమె ఏం చేసింది? ఫస్ట్ అనేకులకును నాకును అంటే సేవకులకు సహకరించేది, సేవలో సహకరించేది, అదేవిధంగా బయట జనాలలో కూడా సహకరించేది. ఈ రోజులలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎందుకు ఉన్నావు అంటే కనుక నువ్వు సహాయకురాలిగా ఉండాలి. నువ్వు ఎక్కడ సహాయకురాలిగా ఉండాలి అంటే కనుక సంఘములో. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరికో కాదు, ఏది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. ఈ రోజులలో సహకరించేవారు లేరు. ఒక మాట అడుగుతాను. పురుషులు వచ్చి ఈరోజు ఈ పని చేద్దామన్నట్టు, లేకపోతే ఈ సేవ చేద్దామన్నట్టుగా, లేకపోతే ఈరోజు అయ్యా పురుషులముగా మనం అందరం కూడా ఏం చేద్దామయ్యా, ఈరోజు ఏం పని చేద్దామయ్యా, దేవుని యొక్క పని ఏం జరుగుతుందయ్యా అని పురుషులారా మనం అనుకుంటున్నామా? సంఘం మాత్రం పెద్దది, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం ఇంతమంది ఉన్నారు, కానీ పని చేసేవాళ్ళు నీ యొక్క భాగం అండి. ఈ యొక్క ఫీబే అని ఈ యొక్క అమ్మగారు ఏం చేస్తారో తెలుసు అంటారా? అనేకులకు సహకారిగా ఉంది, అనేకులకు సహాయము చేసింది. అదేవిధంగా సంఘములో కూడా సహకారిగా ఉంది. ఒక మాట అడుగుతాను. ఈరోజు నేను సంఘంలో సహకారిగా ఉండాలి. ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. అదేవిధంగా బయట సహకారులుగా ఉండాలి. ఎట్టయ్య గారు దానికి దీనికి ఏంటి పొంతనంటే కనుక చెబుతాను. ఏంటి పొంతనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట చదివిన ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం త్వరగా 34 వచనం చదవండి. మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని. ప్రేమైన వారరా గమనించండి. అక్కడ మనం మాటలు గమనిస్తే గనక
32 నుండి వచనాలలో చూస్తే గనక 31 నుండి చూస్తే గనక తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి, ఏంటండి, గొర్రెల నుండి మేకలని ఏ విధంగా అయితే పక్కకు తీసుకెళ్తారో దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ కూడా పక్కకు తీసుకెళ్తాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏంటమ్మా, ఎవరిని మనల్ని దేనితో పోల్చుకున్నాడు? గొర్రెలుగా పోల్చుకున్నాడు. గొర్రెలుగా పోల్చుకొని ఏమండి అంటా ఉన్నాడు. చదవండి ఒకసారి మాట. 33వ వచనము. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపు మేకలను. అప్పుడు రాజు ఎవరిని చూసి, కుడి వైపున ఎవరున్నారు? గొర్రెలు. ఎవరున్నారు? గొర్రెలు. గొర్రెలు అంటే ఎవరో తెలుసా? ఇదిగో ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి జనాంగంగా మనము. ఇప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా వినబడుతుందండి? నీలమ్మ గారు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కనుక, దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, ఇక్కడ కూర్చుండి, కుడివైపు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి మాట. చదవండి. చాలా ఇప్పుడు వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చి తిరి, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చు తిరి, చెరసాలలో ఉన్నాను, నా యొద్దకు వచ్చారు. వీళ్ళు ఎవరు చెప్పాలి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం. వీరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కనుక, అయ్యా నా కుడి వైపు రండి, మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు మీకు తెలుసా? మీకు తెలియదు, నేను చెప్తాను వినండి అని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇది మాట. ఏంటండి? నువ్వు క్రైస్తవుడివి, దేవుని నమ్మినటువంటి బిడ్డగా, దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డగా నువ్వు ఏమి చేశావంటే కనుక, ఏం చేసావు తెలుసా? ఏమున్నది? దాహము. దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చావు. ఉన్నదా? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కనుక, నేను భోజనం లేని సమయంలో భోజనం ఇచ్చావు, నీళ్లు లేని సమయంలో నీళ్ళు ఇచ్చావు, బట్టలు లేని స్థితులలో బట్టలు ఇచ్చావు. ఇంకేమంటున్నారు? రోగంలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, నేను చెరసాలలో ఉన్నాను. ఏమన్నా? చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి మీరు వచ్చారు. వీరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి అంటే మనందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఆమేనని చెప్పండి. ఇప్పుడు పాయింట్కి వస్తాను, వినండి. ప్రేమని వల్లరా ఇప్పుడు అమ్మ నా వైపు చూడండి. వీరి గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఫస్ట్గా ఏమని ఉంది? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరి. ఫస్ట్ మాట ఏంటి? ఇది సహాయం కాదా?
చెప్పండి, సహాయం అవునా కాదంటారా? ఈ రోజులలో చాలామంది ఏం చేస్తారంటే దేని గురించి మాట్లాడుతున్నాం? భోజనం గురించి మాట్లాడుతున్నాం. భోజనం లేని వారు అనేకుల గురించి ఏం చేశారంటే కనుక వాళ్ళు భోజనాలు వెళ్ళి అనేకులకు ఇస్తారు, అనాథులకు ఇస్తూ ఉంటారు. ఆ సహాయం ఎవరికి చేసినట్టు? ఎవరికి చేసినట్టు చెప్పండి. ఒక మాట అడుగుతాను, ప్రేమినోళ్ళరా, నువ్వు నిజముగా దేవుని నమ్మినటువంటి బిడ్డగా నువ్వు అనేకులకు నువ్వు భోజనము పెట్టే సహాయకురాలిగా ఉండాలి. ఆమెనా చెప్పండి. అయ్యగారు గా మాట నువ్వు వద్దొద్దు. ఎందుకు వద్దయ్యా? నా మొగనికే నేను అన్నం పెట్టా. ఎందుకు పెట్టావమ్మా? వాడు నన్ను కొడతాడు. అంటే నేను అంటున్నట్టు మాట ఏంటో తెలుసా? మీ భర్తలో ఎవరిని చూడాలి తెలుసా? దేవుని చూడాలి. ఒక మాట చెప్తాను వినండి చాలా చక్కగా. అమ్మా నా వైపు చూడండి. మీరు నన్ను నన్నుగా చూస్తే మీరు ఇష్టపడరు. ఎందుకో తెలుసా అంటారా? నాలో లోపాలు కనబడతాయి. ఆమెన్. నాలో పగ కనబడుతుంది, నాలో ద్వేషం కనబడుతుంది. నేను అనేకులని అసహించే విధంగా నేను కనబడతాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనబడతాను. నువ్వు అనేకులకు ఒక్కొక్క విధంగా నువ్వు కనబడతావు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా అంటారా? నువ్వు నాలో దేవుని చూడాలి. ఆమెనని చెప్పండి. అప్పుడేం చేస్తావు తెలుసా? పాస్టర్ గారిని ప్రేమిస్తావు. నన్నుగా చూస్తే నువ్వు ఇష్టపడవు. నన్నుగా చూస్తే కనుక నువ్వు ప్రేమించవు. ఎందుకో తెలుసా? ఏదో ఒక పొరపాటు ఉంటుందండి మనుషులము. అదేవిధంగా నీ భర్త విషయంలో కూడా నువ్వు ఏం చూడాలంటే తెలుసా? ఎవరిని చూడాలో తెలుసా? దేవుని చూడాలి. మనం దేవుని చూడము, ఆయనని చూస్తాము. లక్ష్మీనారాయణ గారినే చూస్తాము. అమ్మా తల్లి, ఎవరిని చూడాలి? ఆయనలో ఎవరున్నారని చూడాలి? దేవుడు. ఆయన ఒకటి పట్టుమని కొట్టినా కూడా ఆయనలో దేవుడు ఉన్నాడు. అదేవిధంగా భర్త కూడా ఏం చేయాలి తెలుసా? ఆమెలో దేవుడున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెలో ఉన్నాడు కాబట్టి ఆమెనేమి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు ఆమెలో ఉన్నాడు. కొడతారా ఆరోన్ గారు? లాజిక్ ఆలోచించండి. నువ్వు ఎవరిని కొడుతున్నావు? అన్నలారా, అయ్యలారా వినండి. ఇప్పుడు ఎవరిని కొడుతున్నావు? నువ్వు మీ భార్యని కాదు కొట్టట్లేదు. అయ్యా అమ్మ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కొట్టేది ఎవరిని? నువ్వు దేవుణ్ణి. ఆమెలో దేవుడున్నాడు, ఆయనలో దేవుడున్నాడు. నువ్వు పిస మాట్లాడతావు. నువ్వు భర్త గురించి, నువ్వు భర్తనే నువ్వు విలువ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఎవరికి విలువ ఇవ్వట్లేదో తెలుసా? దేవునికే. ఎందుకో తెలుసా అంటారా? నీ భర్త నీకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. నీకు శిరస్సే నువ్వు లేకపోతే నువ్వు అందంగా కనబడతావా? కనబడము. శిరస్సు లేకపోతే దీనికి ఆకారం ఉండదు. ఏమంటారు తెలుసా? శవము అంటాడు. తల లేకపోతే శవము అంటారు. ప్రేమనోళ్ళరా, అదేవిధంగా నీకు కిరీటం ఎవరంటే కనుక నీ భర్త. ఏంటండి? నీ భర్తను గౌరవించాలి. దానికంటే ముందుగా కొట్టినా పడాల్సిందే, తప్పదు. అమ్మా కొట్టకుండా అంటే కొట్టెళ్ళాలి. అయ్యా హల్లెలూయా. ఇటు వినండి పాయింట్కి వస్తా. ప్రేమిని వాళ్ళరా గమనించండి. నేనేమని మాట్లాడుతూ ఉంటానంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా వచ్చిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా అక్క తీగమ్మ గారు, నీకు తెలుసా ఏంటి? మీరు భోజనం పెట్టారు నాకు. ఎప్పుడయ్యా? నువ్వు ఎప్పుడు వచ్చినావు? నాకు మా ఇంటికి రాలేదు అసలు, నీకెప్పుడు పెట్టినా అని అనొచ్చు. దేవుడు అంటా ఉంటే ఇది సేవకునిలో నుండి వచ్చింది ఎవరో కాదమ్మా, నేనే. నువ్వు భోజనం ఎవరికి పెట్టావమ్మా? దేవునికి. అమ్మా వింటున్నారా? చక్కటి ప్రేమ కలిగిన వారు చాలామంది. ఒక్కొక్కరి దగ్గర నేను చూసినాను. వెళ్ళినప్పుడు ఖచ్చితమైనటువంటి మర్యాదలు వస్తున్నాయి. అది నన్ను బట్టి కాదు, ఏదో ఈ పాస్టర్ మంచోడని కాదు,
దండం పెడతారు. నాలో కాదు, ఆయన బట్టి వస్తుంది. ఆయనకే మహిమ కలుగును గాక. నాలో నన్ను చూస్తే ఫూ అంటారేమో, చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. నేను నచ్చకపోవచ్చు, నన్ను అనేకులు అసహించుకోవచ్చు, కానీ అనేకులు ఏం చేస్తున్నారు? నన్ను బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నాం ఇప్పుడు? భోజనం ప్రేమను వల్లరా భోజనం అనేది ఈ రోజులలో ఎవరు? కోడలుందా? కోడలు ప్రేమను వల్ల గమనించండి, క్రైస్తవురాలే, కానీ తన యొక్క మామగారికి పెట్టని స్థితులలో ఉన్నారు ఈ రోజులలో. కొడుకులు పట్టించుకొని స్థితులలో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, క్రైస్తవులే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసంటారా? నేను ఆకలి కొని వచ్చినాను, నాకు ఆహారం ఇచ్చావు. ఒక మాట అడుగుతాను క్రైస్తవులుగా, అందుకనే ఫస్ట్ ఒక మాట అన్నా. ఏమని మాట? ఫిబే గురించి ఒక మాట అన్నాను. ఆమె మందిరంలో కూడా పనిచేసింది, ఇంకా నువ్వు అనేకులకు ఏం చేయాలి తెలుసా? సహకారిగా ఉండాలి. ఈ రోజులలో క్రైస్తవులు ఏం తెలుసా? ఈడేంద్రా ఈడు పిల్లింగ్ పిచ్చమయ్యాడు అనేటోళ్ళు చాలామంది. నిజము, అబద్ధం కాదు. నీకు ₹1 ఇచ్చిందంటే దానికి ఏం చేయాలంటే, అది టాపిక్ తర్వాత వస్తుంది. ఈ భోజనం గురించి మాట్లాడదాం. ప్రేమన్ వల్లరా గమనించండి, ఈ భోజనం ఎందుకంటే తెలుసు అంటారా? అనేకులకు నువ్వు సహకారిగా ఉండాలి, సహాయం చేయాలి. ఇక్కడ నేను చాలామంది మరొకసారి చెప్తున్నా, చాలామంది ఇంటికి వచ్చి మరీ ఏది టిఫిన్లు ఇస్తున్నారు, ఇంకా ఏది మటన్ ఇస్తున్నారు. గురువయ్య గారు అటువంటి వాళ్ళు గుడ్డు కూర తెస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నాను తెలుసా? ఆ ఆతిథ్యాన్ని, అందుకని అంటాడు, ఆతిథ్యం ఇచ్చుట మరొకడి, మర్చిపోవద్దు. మనము కుటుంబానికే ఇవ్వట్లేదు, భర్తకే ఇవ్వట్లేదు, మన మామకే ఇవ్వట్లేదు, మన అత్తకే ఇవ్వట్లేదు. ప్రేమను వల్లరా నువ్వు ఎవరిని చూస్తే వారికి ఇస్తావంటే తెలుసు అంటారా? దేవుని చూస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కింద వాడు చదవండి మరొకటి. ప్రేమను వల్ల ఒక మాట అడుగుతాను. రోగినై ఉన్నాను, వింటున్నారు ఇటు? మన సంఘంలో అమ్మా వినండి, మన సంఘంలో బలహీనంగా ఉన్నవారు, మన సంఘంలో పలానా వ్యక్తికి అరే ఇది జరిగిందిరా, నీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు నువ్వు వెళ్ళి మందలు ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయంటారా? కొంతమందికి మాత్రమే. ఇది సంఘం అనేది ఏంటంటే కనుక భాగాలు, ఒక కుటుంబం అయి ఉన్నారు. ఒక పాస్టర్ ఎందుకు రాలేడు అట్లని కాదు, ఆయన వెళ్ళాలని కాదు, మీరందరూ కూడా వెళ్ళాలి. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి బలహీనంగా ఉన్నా, ఏ ఒక్క వ్యక్తికి ఆపరేషన్ అయినా, ఏ ఒక్క వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఉంటే నువ్వు ₹1,00,00,000 ఇచ్చినంత వారికి గట్టి ధైర్యం వస్తుంది తెలుసు అంటారా? నువ్వు ₹1 ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వెళ్ళి అక్క ఎట్లుందమ్మా, బాగుందా, అయ్యా బాగుంది అన్నట్టు ఎంతగానో వారికి ధైర్యం. అయ్యో పలానా అక్క వచ్చింది చూడ్నికి, పలానా అయ్యో వచ్చాడు చూడ్నికి, పలానా గురువయ్య గారు వచ్చారు, పలానా ఈ అమ్మ వచ్చింది అన్నట్టు ఏం చేస్తారంటే కనుక వారు ఎంతగానో సంతోషిస్తారు. ప్రేమను వలన ఈ రోజులలో నువ్వు ఎవరిని చూడట్లేదంటే కనుక దేవుణ్ణి వారిలో చూడట్లేదు. ఈరోజు ఈ సమాజాన్ని మనము కసరెత్తుకుంటున్నాము, మనమే పరిశుద్ధుల లెక్క మనం ఉంటున్నాము. మనం ఏం చూడట్లేదు తెలుసు అంటారా? వారిలో మనము దేవుని చూడట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఇటు వినండి, వారిలో మనం ఎవరిని చూడట్లేదు, వారిలో దేవుని చూస్తే గనక మనం పొరపాటున ఏ మాట మాట్లాడం. ఈ రోజు నుండి ప్రేమ వల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి,
తమ్ముడైనా, అన్నైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే ఏం చేయాలంటే కనుక ఇతరులలో ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ప్రేమ ఆ దేవుని చూస్తే ఏమవుతుందంటే కనుక నీకు ఎంత కోపపడ్డా కూడా దేవుడు ఉన్నాడు ఆమెలో. ఎప్పటికైనా అనుకోవాలి. ఏమనుకోవాలి? ఈ అక్కలో దేవుడు ఉన్నాడని చెప్పండి ఒకసారి. దేవుడు వచ్చుడు కాదు మరి ఆ టాపిక్ వెళ్ళకండి. ఇంకా ఈ అక్కలో యేసయ్య ఉన్నాడు, ఈ అన్నలో యేసయ్య ఉన్నాడు అన్నట్టుగా మనం ఉంటే కనుక ప్రేమ వల్లరా ఖచ్చితంగా నీలో ప్రేమ కలుగుద్ది. నీలో ప్రేమ కలుగుద్ది. నీలో ప్రేమ కలిగితే కనుక నువ్వు ఏం చేస్తావంటే కనుక చూడండి, ఆ మాటలు చదవండి. ఇంకా 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 కింద మాటలు చదవండి. 40వ వచనం చదవండి ఒకసారి. అందరి మాటనండి ఒకసారి. అందరూ 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 చదవండి ఆ మాట. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులందరూ ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏమని తెలుసా? చక్కటి మాట. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితరని నిశ్చయముగా. ప్రేమ వల్లరా నాకు అనేకులు నేను మర్చిపోను. ఏంటో తెలుసా? చాలామంది ఇది కృతజ్ఞత కానుక కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది ఇది దుస్తులు, బట్టలకు ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. ప్రేమను వల్లరా ఇది మన హారూన్ గారు ఆయన ఏది కుమారుని యొక్క పెళ్ళికి రాజు యొక్క ఫస్ట్గా తీసి కానుక ఇచ్చాడు బట్టల గురించి. ఇంకా ఏది కృష్ణ గారు, వనజ సిస్టర్ గారు, లాజర్ అన్న వాళ్ళు, ప్రభుదాస్ గారు, ఇంకా అనేకులు ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఇచ్చినటువంటి నేను మర్చిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. తిన్న నేను నిన్ను మర్చిపోవచ్చు, కానీ నా దేవుడు నిన్ను మర్చిపోడు. ఇది గుర్తుపెట్టుకోండి. తిన్నటువంటి పాసరు మర్చిపోవచ్చు, నీ కుటుంబీకులు మర్చిపోవచ్చు, నీ రక్త సంబంధికులు చాలామంది మర్చిపోరా? అసలు నీకు కృతజ్ఞత ఉన్నదానే? ఎందుకు పోయి అప్పట్లో ఎంత మంచిగా చూసుకున్నానే నిన్ను లేదంటారా? ఎంత మంచిగా చూసుకున్నా అంత కూడా కృతజ్ఞత లేదా? ఆమెకు లేదు, కానీ నా దేవుడికి ఉన్నది. ఎందుకో తెలుసు అంటారా? ఆమెలో నువ్వు ఎవరిని చూసావంటే దేవుణ్ణి చూసావు. ప్రేమ వలన నేను అంటున్నటువంటి మాట ఏంటంటే సహకారిగా ఉండాలి. ఏ విషయంలో అంటారు? భోజనం విషయంలో, ఇంకేమున్నది కింద మాటలలో, నీళ్ళిచ్చే విషయంలో కావచ్చు, చేర్చుకునే విషయంలో కావచ్చు, బట్టలు ఇచ్చే విషయంలో కావచ్చు, రోగంలో ఉన్నప్పుడు చూడడానికి వచ్చే విషయంలో కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక దేవునిలో నేను భక్తి పరుణ్ణి అంటే కనుక ఇది ఒక ఆనవాయిగా కనబడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి దగ్గరికి వెళ్ళి, అమ్మా అక్క ఎట్లా మీకు ఆపరేషన్ అయి ఉన్నదంట, బాగున్నావు అంటే కనుక నువ్వు ఏం చేపిస్తున్నావో తెలుసా? ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రేమని చూపిస్తున్నావు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమున్నది? అయ్యా ఏమున్నది ఆజ్ఞ చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలని మొదటి ఆజ్ఞ ఉన్నది. చూడండి ప్రేమ వాళ్ళారా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. ఎట్లా ఉన్నదంటే ఇంకా నిన్ను వలె. ఇప్పుడు నన్ను నేను ఏం చేసుకుంటా? ప్రేమించుకుంటా. అయ్యా అంతేనంటారా? మొన్న ఆరుణ్ గారు మంచిగా టాక్టిక్ రెడీ అయిపోయాడు, మంచిగా ఇస్త్రీ బట్టలు పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తా ఉన్నాడు? ఆయనకు శరీరం ఆయనకు ఇష్టం కాబట్టి. చాలా అక్క వాళ్ళు మంచిగా మొన్న దినమున రెడీ వచ్చారు. ఎవరు? జయక్క
సుమలత గారు చక్కగా రెడీ వచ్చిర్రు. ఎందుకు రెడీ అయ్యారు? బాగా కనిపించాలి, మంచిగా కనబడాలి, పద్ధతిగా కనబడాలి, చక్కగా. నేను ఎందుకు డ్రెస్ వేసుకున్నా? ఈ జేబు సినిగి, ఈ బెల్ట్ లేకుండా, ఏది మొత్తం తల ఇటు ఇటు ఉంటే ఏ విధంగా ఉంటుంది? పిచ్చోన్ లేకుండా కదా. అంటే నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి వాచ్ వేసుకున్నా, ఏది ఐరన్ చేసుకున్నటువంటి బట్టలు వేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను, ఐరన్ చేసుకొని చక్కగా ఉన్నాను. ఎందుకు? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి. ఒక పిచ్చోడు ఉన్నాడు, పిచ్చోడి దగ్గరికి వెళ్ళి వాడు ఐరన్ బట్టలు వేసుకుంటాడా? లేదు, వేసుకోడు. ఎందుకు? వాడు పిచ్చోడు కాబట్టి. నేను ఎట్టున్నా నాకు నాకు సంబంధం అవసరం లేదు అనుకుంటా ఉంటాడు. దీన్ని అంటే నేను ఏం చెబుతున్నానంటే కనుక, నిన్ను నీవు ఏ విధంగా అయితే అలంకరించుకుంటావో అదేవిధంగా ఇతరులను కూడా నువ్వు ఖచ్చితంగా అదే విధంగా నువ్వు చూడాలి, నువ్వు ప్రేమించాలి. అది ముచ్చట. ప్రేమిన వాళ్ళని గమనించండి, సత్యాన్ని గమనించండి. ఏదో నేను క్రైస్తవుని బైబిల్ పట్టుకొని దొడ్డు బైబిల్ పట్టుకొని పటా 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 పోయిన తర్వాత పటా పటా అచ్చుకుంటూ పోతే కాదు, క్రైస్తవులము కాదు. ఏంటి? క్రియలు కనబడాలి, మనలో ప్రేమ కనబడాలి. అందుకనే మదర్ తెరీసా గారు, ప్రేమినోళ్ళరా, ఒక వ్యక్తి వెళ్ళి ఆమె గురించి చెడు ప్రచారాలు జరిగాయి. ఏమని తెలుసా? ఆమె మంచిది కాదండి మదర్ తెరీసా, అక్కడ రోగులందరినీ కూడా ఏది సేవ అన్ని కూడా అది ఆగమాగం చేస్తుంది, బాగలేదు, పద్ధతి బాగలేదు, అక్కడ బయట జరిగేది లోపల జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి అని ఒకరికి చెప్తూ వచ్చిన తర్వాత ఒక విలేకరు వెళ్ళిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళిండు. ఆమె ఏం చేస్తుందంటే కనుక, ఒక కుష్ఠరోగి వ్యాధి కలిగినటువంటి వారికి వైద్యం చేస్తూ ఉంది, తుడుస్తూ ఉంది. ఈయన బయట ఉన్నాడు, అమ్మగారు వస్తారు వెయిట్ చేయాలని చెప్పారు. ఆయన కూడా వెయిట్ చేసి ఏం చేశారు, అరే రావట్లేదని ముందుకెళ్ళాడు. ముందుకు వెళ్తూ ఉంటే మదర్ తెరీసా అమ్మగారు ఏం చేస్తుండో తెలుసా? లోపట ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క చర్మం ఉంటుందే కుష్ఠరోగంతో, నోటితో తీస్తుంది. ఇలా ఈ విధంగా దగ్గర చేస్తే అది చీము రావట్లేదని నోటితో తీస్తుంది. అది చూసినటువంటి విలేకరు, వీళ్ళందరూ చెప్పింది అబద్ధము, ఇక్కడ లోపల జరిగేది ఈమె నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ అందరికీ చూపిస్తుంది అనేది అందరికీ చెప్పేసిండు. ఆయన షాక్ అయిపోయాడు. ఏమని ఫస్ట్ ఎందుకు వచ్చాడో తెలుసా? ఈమె అంతు చూద్దాం, ఈమె భాగవతం ఏంది అని అంతు చూద్దాం అన్నటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆమెకు దండం పెట్టిండు. అనేకులకు ఈరోజు నోబెల్ బహుమతి కావచ్చు, భారత రత్న కావచ్చు, అనేక అవార్డులు పొందుకున్నది. ఏదో ఒక వేరే దేశం అండి, ఎక్కడో ఒక దేశము, ఆ దేశం నుండి కలకత్తాకు వచ్చింది. కలకత్తాకు వచ్చినటువంటి ఆమె అనేకులకు, వృద్ధులకు కావచ్చు, కుష్ఠరోగులకు కావచ్చు, అనేకులకు ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రేమని రుచి చూపించింది. ఈ రోజులలో మదర్ తెరీసా అని తెలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న బాబుని అడిగినా చెప్తాడు మదర్ తెరీసా గురించి. గల కారణం ఏంటంటారా? ఆమెలో ఉన్నటువంటి క్రీస్తుని ఆమె చూపించింది. ఆమె ఇతరులో ఏం చూసింది? ఆయనలో ఉన్నటువంటి రోగాన్ని చూడాలా, ఆమెలో ఉన్నటువంటి ఏది కురుపులను చూడలే, ఆమెలో ఉన్నటువంటి చీమును చూడలే, ఆమెలో కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని చూడలేదు. ఆమెలో ఏం చూశాడంటే కనుక, ఆమె ఏం చూసిందంటే కనుక, దేవుడు ఇదిగో పక్షపాతముతో ఉన్నాడు, నా దేవుడు యేసయ్య ఉన్నాడు, నా యేసయ్యని నేను బాగు చూసుకోవాలిగా, ఆయనని కడగాలిగా, ఆయనని శుద్ధి చేయాలిగా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ మాదిరికరంగా ఉంది. చూడండి, ఒకటే ఒకటి మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, సహాయం చేసింది. ఈ రోజులలో క్రైస్తవులమే సహాయం చేయట్లేదు. ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవులమే దేవుని నమ్మినటువంటి బిడ్డలమే సహాయం చేయట్లేదు. నీ పక్కింటి వాళ్ళకే మనము చేయట్లేదు, నీ సంఘములోనే మనం చేయట్లేదు. చేస్తున్నామంటారా? చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి ప్రేమైన వాళ్ళు. నేను చెప్పేటటువంటి మాటలు ఏంటంటే కనుక, నువ్వు సహాయకురాలిగా ఉండాలి. ఏ సహాయకురాలు తెలుసా? నీ భర్తకు సహాయకురాలిగా ఉండాలి, నీ భార్యకు సహకారిగా ఉండాలి, నీ పిల్లలకు సహకారులుగా ఉండాలి.
ఈ రోజులలో భర్త అంటే భార్య అంటే పోతుంది, భార్య అంటే భర్త, భర్త అంటే భార్య, అటు ఇటు అడ్డదిడ్డంగా పోతారు అసలు. ఇప్పుడు అదే విధంగా సహకారులుగా ఉంటే, కలిసి ఉంటే అది ముచ్చట. సహకారిగా ఇప్పుడు నేనున్నాను, నా భార్య ఉన్నది. అమ్మ వెళ్ళిన తర్వాత చూడండి, నా భార్య ఉన్నది. నా భార్య పాశమ్మతోటి అమ్మ నేను ఈరోజు నేను ఊడుస్తాను, అందుకే నేను ఏం చేశానంటే ఇది మొత్తం నా అరౌండ్ ఈ సరౌండింగ్ మొత్తం నాది, రోజు ఊడ్చే బాధ్యత నాది. ఇది ఇక్కడ ఏదైనా ఉంటే ఊడ్చే బాధ్యత నాది, అక్కడ ఏదైనా వారికి స్నానం పోసే బాధ్యత నాది తీసుకున్నాం. ఎందుకు? సహకారిగా ఉండాలి, భార్యకు సహకారిగా ఉండాలి, భర్తకు సహకారిగా ఉండాలి. ప్రేమ వల్ల నువ్వు సహకరిస్తూ ఉంటే ఆమె ఎంతగా సంతోషిస్తూ ఉంటారు, చాలా సంతోషిస్తూ ఉంటారు. ప్రేమ వల్ల అందుకనే ఫీబే ఏం చేసిందంటే, ఈ యొక్క భక్తి పర్వాలు ఏం చేసిందంటే కనుక సేవకులకు సహకరించింది. చెప్పాలి, అనేకులకు సహకారిగా ఉంది. చూడండి, ఒక మాట అడుగుతాను, నీ కుటుంబంలో నీ భర్తకే సహకారిగా లేవు ఈరోజు. నువ్వు భర్తకే నువ్వు సహకారిగా లేవు, భార్యకే సహకారిగా లేవు, నీ పిల్లలకే సహకారిగా లేవు ఈ రోజులలో. అరే దేవుడు ఆశీర్వదించాలి ఆశీర్వదించాలి ఆశీర్వదించాలని చెబుతూ ఉంటాంగా. అమ్మా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమిన వాళ్ళరా, నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించు, నువ్వు అనేకులకు సహకారిగా ఉండు. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ 6:17. ఈ పట్టణం మీకు అప్పగించబడుతున్నది. ఆ ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తు యెహోవా 6:17 యెహోషువ గ్రంథము. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెను ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. నేను ముగిస్తున్నా, ఒక్క 10 నిమిషాలలో ముగిస్తాను. 10 నిమిషాలలో అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే కనుక, రాహాబు అనే వేశ్య. ఎవరండి? రాహాబు అనే వేశ్య అంటే ఎవరిని అంటారు? తెలుసు, మనకు తెలుసుగా. వేశ్య అంటే తెలుసు. ఆమె చేస్తున్నట్టు పని చూడండి ఒకసారి. మనము చదవండి అమ్మంట. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. అంటే ఒక దగ్గరికి యుద్ధానికి వచ్చారు, ఒక దగ్గరికి వచ్చి అది నాశనం చేయాలని వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందో తెలుసంటారా? దేవుని యొక్క బిడ్డలకు ఈ యొక్క వేశ్య ఏం చేసిందంటే కనుక సహాయం చేసింది. ఏం చేసింది? ఇప్పుడు ఇది ఒక దేశము, ఏది? బండపాలెం ఒక దేశం, నక్రికల్ ఒక దేశం. నక్రికల్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసా? వీళ్ళని ఏ విధంగా చంపాలని నక్రికల్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు దేవుని నమ్మినటువంటి బిడ్డలు, వాళ్ళు వచ్చి వద్దామంటే ఇక్కడ స్థానం లేదు. అయితే ఇద్దరు వచ్చిన తర్వాత ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. వేశ్య ఇంటికి వెళ్తే, ఎందుకంటే ఎవరు కూడా వారు పట్టించుకోరు, రాజు కూడా పట్టించుకోడు. కానీ ఒకవేళ ఆ పరిస్థితి ఒకసారి గమనించండి. ఏ పరిస్థితి తెలుసా? వేగుల వారిని, అంటే శత్రు సైన్యాన్ని ఇద్దరిని తీసుకొని వచ్చింది. వీరి ఒక్క ఇంటికాడ ఉన్నదంటే గనక ఆమె పరిస్థితి ఏంది చెప్పండి? అక్కడ అర్థం కాలేదా? అర్థం కాలే? ఇది ఒక రాజ్యం అయి ఉన్నది. ఈ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నది. ఆమె పేరు రాహాబు. ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క బిడ్డలకు సహకారిగా ఉంది. ఏం చేసింది? దాచిపెట్టింది. ఆ ప్రజలందరికీ ఏది కనబడకుండా, ఈ రాజ్యంలో ఉన్న వారికి కనబడకుండా ఏం చేసింది? దాచిపెట్టింది. దాచిపెట్టేసరికి ఏమైందో తెలుసా అంటారా? ఆ సహాయము ద్వారా వారి యొక్క కుటుంబము రక్షించబడింది. ఆమెనని చెప్పండి ఒకసారి. ఏంటండి?
వారి యొక్క కుటుంబము రక్షించబడింది. అందరినీ కూడా నాశనం చేద్దామని వచ్చారు. కానీ ఆ యొక్క రాహాబు యొక్క జీవితంలో గనక మనం చూస్తే గనక దేవుని యొక్క పిల్లలకు సహకారిగా ఉన్నారు. అమ్మ తిగమ్మ గారు ఏం చెప్పాను సహకారిగా ఉంది, సహాయము చేసింది. ఎవరు చేశారు? అమ్మ చెప్పాలి. అమ్మ నేను ముగిస్తున్నా. రాహాబు చేసింది. ప్రేమిన వాళ్ళరా, ఒక్క చిన్న ప్రాణానికి తెగించి ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడింది. ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడడం ద్వారా కుటుంబము రక్షించబడింది. తల్లి, బిడ్డలు, కొడుకు, అన్న, తమ్ముడు అందరూ కూడా రక్షించబడ్డారు. ఒక్కసారి గమనించండి. కానీ దొరికితే మాత్రం ప్రాణం పోతుంది. ప్రాణాలని పణంగా పెట్టి వారిని రక్షించింది. అందుకనే వారి యొక్క కుటుంబం రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఒక మాట అడుగుతాను, చివరిగా నేను ఒక మాట అడిగి నేను ముగిస్తాను. 23వ వచనంలో ఉన్నది, ఆ మాట చదవండి ఒకసారి. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంట ఉన్న వారందరినీ వారు వెలుపలకి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసి చక్కగా నివసించారు. ఎవరెవరు? కుటుంబం అందరూ. గల కారణం ఏంటంటారా? సహాయము. ఆ వేగుల వారిని దేవుని యొక్క బిడ్డలుగా అనబడిన వారు వచ్చినప్పుడు ఏం చేసిందంటే వారిని దాచిపెట్టింది. వారికి ఆ దేశానికి, ఆ ప్రజలకు, ఆ రాజుకు కనబడకుండా దాచిపెట్టింది. ఆ దాచిపెట్టడం ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసంటారా? కుటుంబాన్ని కాపాడిండు. ఇంకో విషయం ఏంటో తెలుసా? రాహాబులో నుండి బోయాజు వచ్చాడు. బోయాజుకి వెళ్ళి దావీదు వచ్చాడు. చూడండి, ఒక వేష కుటుంబంలోకి వెళ్ళి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారండి. గల కారణం ఏంటంటారా? సహాయం చేయడము. క్రైస్తవులు అనబడిన వారందరం కూడా ఈరోజు సహకారులుగా ఉండాలని అందుకే చెప్పేది. నీకు ఇప్పుడు అర్థం అవ్వదు. ఏమర్థం అవ్వదు? పాస్టర్ గారికి భోజనం పెట్టిన తర్వాత నీకు అర్థం అవ్వదు. ఏంటో తెలుసా? అమ్మో కొందరు కూడా ఏది మీకు అర్థం అవ్వదు. ఎప్పుడు అర్థం అవ్వదు తెలుసా? మీ యొక్క అత్తకు పెట్టినా, లేకపోతే నీ కుమారులకు పెట్టినా, నువ్వు బయట వాళ్ళకు పెట్టినా, నీ యొక్క బండపాలెం ప్రాంతంలో ఉన్న వారికి పెట్టినా, నీ రక్త సంబంధికులకు పెట్టినా ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? తర్వాత అర్థమవుతుంది. ఆ దీవెన దాచిపెట్టిందండి, సహాయం చేసిందండి. ఈ రోజులలో మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏంటో తెలుసా? నా భర్తకు సహకారిగా ఉన్నానా? నేను సహాయం చేస్తున్నానా? ఫిబే ఏం చేసిందంటే కనుక అనేకులకు సహాయము చేసింది, సేవకులకు సహాయం చేసింది. ప్రేమ వల్ల ఒక మాట అడుగుతాను. చర్చిలో మనం ఇంత ఉన్నాం కదా, కొంచెం 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 సహాయం చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? ఇది మైక్ ఉందిగా, ఈ సెల్స్లకే దరిదాపు ఇప్పుడు 6-7 వేలు అయిపోయినాయి. ఓన్లీ సెల్లులకే తెలుసంటారా? అదే ఒక ప్లానింగ్ చేసి ఏంటి, ఒక 2,000 ఏది ఒకటి తీసుకుంటే ఒక 2,000 దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ తీసుకుంటే 2,000 అది 5, 6, 7, 8 సంవత్సరాల వరకు వస్తుంది. అంటే మనలో గమనిక ఉండాలి. ఏంటో తెలుసా? మనలో ఖచ్చితంగా కావాలి. ఏంటి కావాలి? సౌండ్ సిస్టమ్ కావాలి. కావద్దంటారా? సౌండ్ సిస్టమ్ కావాలి, లైటింగ్స్ కావాలి, ఏది కీబోర్డ్ కావాలి, అన్నీ కావాలంటే మనం ఏం చేయాలంటే కనుక సహాయం చేయాలి. ఒక ఏది మొన్న దినంన ఫ్యాన్ చూసింది, తీసుకొచ్చింది, అది చెల్లి. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే మనకు అనేకులు సహాయం చేయాలి. ఇప్పుడు నీకు ఇచ్చాడే దేవుడు, నీకు ఇచ్చిన దాంట్లో నీకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలని నేను చెప్పట్లేదు. ఒక రూపాయి, ₹1 నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు, 50 రూపాయలు,
సహాయము చేసే వారిగా ఉండాలి. సంఘము ఒక్కొక్క చర్చిలలో చూస్తే కనుక లైటింగ్స్ తోటి అన్నిటితోటి, ఇప్పుడు చూడండి ఇంతసేపు కూడా కరెంటు రాలే. అదే ఇన్వర్టర్ ఉంటే నేను చల్లగా ఉంటాను, మనం అందరం కూడా చల్లగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, చెమటలు రావు. మనం ఎందుకు గుర్తించొద్దు? ప్రతిదీ కూడా గుర్తించాలండి. మనము ఎవరో మదర్ తెరీసాకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే, ఇదిగో దేవుడే. ఆరిలో దేవుడు చూశాడు. మీరు కూడా ఇతరులో కూడా దేవుడు చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే కనుక మీరు సహాయము చేస్తారు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, మనందరినీ కూడా మనల్ని మనము చూడొద్దు. మనం మానవులము కాబట్టి, మనుషులము కాబట్టి పొరపాటు ఉంటుంది, లోపాలు ఉంటాయి కాబట్టి చిచ్చి దీంతోటే మాట్లాడేదని మనం అనిపిస్తుంది కాబట్టి ఆమెలో ఆయనలో దేవుని ఎవరిని చూడాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే ఆమెతో మాట్లాడతావు, సహాయం చేస్తావు. మదర్ తెరీసమ్మ గారు సహాయం చేసింది. ఆయన వారిలో కుష్ఠరోగ వ్యాధులలో ఏం చేసేది తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసింది. సహాయం చేయడానికి దేవుని యొక్క కృప చూపించండి. ప్రేమిన వాళ్ళని గమనించండి. ఈ రోజులలో సంఘము అన్ని విధాలుగా ఏం చేయాలంటే కనుక వర్ధిల్లుతూ రావాలి. పోయిన సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నది సంఘము? పోయిన సంవత్సరం ఏ లైటింగ్ లేదు, ఈ సంవత్సరం ఏ లైటింగ్ వేపియాలి? నేను చూడండి, ఇది ఒకటి క్రాస్ చేయించినామా, పైన ఒకటి చేయించినామా వచ్చిన సంవత్సరంలోనే. అంటే డెవలప్మెంట్ మనకు కనబడాలి. ఫ్లెక్సీ ప్రతి ఒక్క నెలకు 5 నెలలకు ఒక 3,000 పెట్టి పెద్ద ఫ్లెక్సీ చేయించుకోవాలి, బాగుంటుంది. లేకపోతే ఏది సువార్త చెప్పేవారికి సహకరించాలి. అన్నా నువ్వు వెళ్ళన్నాని సహకరించాలి. చూడండి అప్పట్లో ఏది బోర్డు పట్టుకొని పోతే మన వాళ్ళే అన్నారు, ఇక ఈయనే ఉన్నాడు అసలు పాస్టరు, ఈ నల్గొండ జిల్లాలో ఈయనే ఉన్నాడా, నకరికల్ ప్రాంతంలో ఈయనే ఉన్నాడా, ఆ బోర్డు పట్టుకొని పోతే మనయే పెట్రోల్ మనయే ఇక్కడియే, పెట్రోల్ ఖర్చుకు పెట్టింది ఇక్కడియే, వెళ్ళింది నేనే, కానీ మాటలు ఎట్లా అన్నారు తెలుసా? మనోళ్ళే. అది పరిస్థితి. ఇక ఈయనే పాస్టర్ ఉన్నాడు, హేళన. చూడండి ప్రేమిన వాళ్ళ ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించండి. ప్రేమిన వాళ్ళరా, మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి, మెలిసి ఉండాలి. నువ్వు అందరినీ కలిసి మెలిసి ఉండాలంటే ఒకటి సహకారిగా ఉండాలి, రెండోది సహాయం చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. కొద్ది నిమిషాలు పరీక్షించుకుందాం.